జనవరి 26 నుంచి మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది. దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి. మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది. జనవరి 26 తర్వాత మేష రాశి వారి తలరాత మారనుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరి ఇంతకు మేష రాశి వారు కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం వచ్చేసింది అని ఎలా గ్రహించవచ్చు? అసలు మేష రాశి వారి తలరాత ఎలా మారబోతుంది? ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేష రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి కుజుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి దాని సొంత గ్రహం ఉంటుంది. ఈ గ్రహాన్ని బలంగా ఉంచినట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తాడు. మరి ఈరోజు మనం మేష రాశి గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మేషరాశిని పాలించే గ్రహం మార్స్ అంగారక గ్రహం. ఈ గ్రహం ధైర్యం, శక్తి, తెలివి, బలం మరియు సాంకేతికతకు సంకేతంగా చెప్పబడుతుంది. కుజుడు, సూర్యుడు, చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో స్నేహం చేస్తాడు. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు సూపర్ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు. డబ్బుకు లోటు ఉండదు. కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి. దీంతో వీరు కోటీశ్వరులు అవుతారు. మీ తలరాత మారుతుంది. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే మేష రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది. ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది. త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు. జనవరి 26 తర్వాత మేష రాశి వారి తలరాత మారబోతుంది. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుతాయి. మేషరాశి వారు కోరుకున్నవి నెరవేరుతాయి. ఇదంతా కూడా మేష రాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు. అందుకు కారణం బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల మేష రాశి వారి జాతకం మారబోతుంది. వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీన రాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభ రాశిలో శుక్ర, శని కలయిక వల్ల మేష రాశి వారికి ఆర్థిక, సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మేష రాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవుతారు. ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోయే గడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి. జనవరి 26 తర్వాత మేష రాశి వారి యొక్క తలరాత మారనుంది. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది. అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు ఈ కాలంలో మీ ఆదాయం బాగుంటుంది. ఉద్యోగమైన, వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది. మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దుమణిగిపోతాయి. మునిపట్ల మళ్ళీ కలిసిపోతారు కూడా. భార్య భర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. జనవరి 26వ తేదీ తర్వాత మేష రాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా మేష రాశి వారికి దక్కబోతున్నాయి. సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే
అవకాశం ఉంది. ఆస్తిపరంగా అదృష్ట యోగం పట్టపోతుంది. దీనివల్ల మీకున్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. శుభయోగం వలన మేష రాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది. ఇలా కొన్ని ఏళ్లపాటు మేష రాశివారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. మీరు 10 ఏళ్లపాటు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. ఆ రేంజ్లో మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే జనవరి 26వ తేదీ మొదలు మీకు గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సరే సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం పొందే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు ఉండదు. కానీ వీరికి అనవసర వృధా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్ గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగంలో అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది. గృహ వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీకు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగకండి. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంట బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాల్లో ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాలలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీకు బాగా కలిసొస్తుంది. మీ దశ తిరుగుతుంది. లక్ష్మీ అమ్మవారు మీపై కరోనా చూపించి కాసుల వర్షం కురిపిస్తుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఇలా మేషరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడతా ఎవరి తరం కూడా కాదు. ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది. మిమ్మల్ని అదృష్టం వరించడంతో మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు. ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఇకపోతే మేషరాశి వారు జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలను పాటించండి. దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి.
అలాగే మేష రాశి వారు వారి రాశిని అనుసరించి త్రిముఖ రుద్రాక్షను ధరించాలి. మేష రాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి. భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించాలి. అలాగే కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశిముఖి రుద్రాక్ష ధరిస్తే మంచిది. మేష రాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పొచ్చు. దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే. అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసిరాదు అని గుర్తుంచుకోండి. మేషరాశి వారి అదృష్ట సంఖ్యలు 1 మరియు 9. అలాగే ప్రతి నెల కూడా సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే శ్రీరామరక్ష స్తోత్రం పఠించండి. దీనివల్ల మేష రాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. చూసారు కదా మేష రాశి వారి కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ సమయం ఎలా ఉండబోతుంది, అలాగే మేష రాశి వారి తలరాతలలో మారబోతుంది అనే విషయాలను తెలుసుకున్నారు కదా. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి, అనాథాశ్రమంలో ఉండే పిల్లలకి దానధర్మాలు చేయండి. తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.